హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి ఒకటి కాదు రెండు కాదు టాప్ 20 మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్ అప్డేట్స్ తెలుసుకుందాం. లైక్ రీసెంట్గా థియేటర్స్ అయిన కాంతా మూవీ ఓటీటీ రిలీస్టెడ్, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్, జటాధార మూవీ ఓటీటీ రిలీస్టెడ్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. టాప్ 20 మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్ అప్డేట్స్ తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బాగా బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. నెంబర్ 1 నాడు సెంటర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకైతే జియోహాట్ స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. నవంబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నాడు సెంటర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 డీజిల్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకు సింప్లీ సౌత్ అనే ఓటీటీ ఛానల్ వాళ్ళకి క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే డీజిల్ మూవీ అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. సో సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ వచ్చి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే చాలా లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఉసురు మూవీ. సో ఈ మూవీ వచ్చి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే సన్నెక్స్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో సన్నెక్స్ ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 జెండి ఇష్క్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియోహాట్ స్టార్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేసి మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ది బెంగాల్ ఫైల్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది బెంగాల్ ఫైల్స్ మూవీని అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 బైసన్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే బైసన్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నా అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకి నవంబర్ 21 అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 థామా మూవీ. సో రష్మిక మందన గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే థామా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ థామా మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో ఈ నవంబర్ 21 నుంచి కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 9 మాస్ జాత్ర మూవీ. సో రవితేజ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మాస్ జాత్ర మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో నెట్ఫ్లిక్స్లో కూడా మనకైతే నవంబర్ 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 10 ఆర్యన్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మన తెలుగులో కూడా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆర్యన్ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ట్రోల్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 1 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ట్రోల్ 2 మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక తెలుగు అండ్ కాకుండా మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 12 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో తిరువీర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అహావాలు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు అహాలో అయితే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 జటాధార మూవీ. సో సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకి హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ జటాధార మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా
అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 మ్యాన్ వర్సెస్ బాయ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నెట్ఫ్లిక్స్లోకి అయితే మనకు డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు మ్యాన్ వర్సెస్ బాయ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 మీరు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 ది వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే డిసెంబర్ 12th నుంచి అయితే మనకి మూవీని అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 16 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో రష్మిక మందన గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి డిసెంబర్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 కాంతా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే దుల్కర్ సల్మాన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్ యావరేజ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు కూడా మనకైతే డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి కాంతా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకు డిసెంబర్ 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 ది ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 నుంచి సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ వెబ్ సిరీస్ నుంచి అయితే సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చాలా మంది అయితే సీజన్ 5 కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. డిసెంబర్ 18th అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజ్లోకి. నెంబర్ 20 శబ్దం మూవీ. సో ఆది పినిశెట్టి శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సడన్గా అయితే ఎప్పుడైనా ఈ నవంబర్ మంత్లో అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో ఈ శబ్దం మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అయితే మనకు ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ నుంచి మంత్లో ఎప్పుడైనా మనకైతే సడన్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. ఈ 20 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో నేను ఎక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.